హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే చిన్న కాసరకాయలు ఉంటాయి కదా, అవి మనందరికీ తెలుసున్నాయి. ఇవి షుగర్కి చాలా మంచిదన్నమాట. అవి చేస్తున్నాను. అంతేకాదండి, ఇవి కొయ్యడం కూడా చాలా కష్టము. మన ఊర్లో అయితే, పల్లెటూరులో అయితే ఇవి ఎక్కువ పండుతాయి. పాపం వీళ్ళు కోసుకొని వచ్చే వాళ్ళకి మనం ఎక్కువగా వాళ్ళని బార్గెనింగ్ చేయకూడదు. ఇవి కొయ్యడం చాలా కష్టం అండి, పాపము. అంతేకాదండి, ఇవి అందుకే 1/4 కేజీ 50 రూపాయలు అంటే నేను ఏం మాట్లాడుకోకుండా తీసుకున్నాను. ఎందుకంటే ఇవి నేను అక్కడక్కడ కోసే వాళ్ళని చూస్తుంటానన్నమాట. ఈ కాసరకాయలని చాలా కష్టము. ఇవి చేయడం చాలా సులభం అన్నమాట. కాసరకాయల్ని అటువైపు ఇటువైపు గిల్లేసుకొని తర్వాత వచ్చేసి దాన్ని కొంచెం ప్యాన్ పెట్టి ప్యాన్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా అంటే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకే కొంచెం పోపు వేసేసి, ఎర్రగడ్డలు వేసేసి, అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని వచ్చేసి కాసరకాయలను బాగా వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు అంతా మిక్సీ పట్టుకొని ఈ కాసరకాయలు వేసేసి దానిపైన ఈ పౌడర్ చల్లేసి ఒక 10 నిమిషాలు మగ్గి పెట్టాలన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీకు వీలైతే కొన్ని నీళ్లు పోసుకోండి. నేనైతే పోసుకోలేదు నీళ్లు కొన్ని, ఎందుకంటే ఇలానే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రొట్టెలోకి, చపాతీలోకి అయితే కొంచెం వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను రైస్లో సైడ్ డిష్గా చేసినాను కాబట్టి నేనైతే వాటర్ పోసుకోలేదు. ఎంతో రుచికరమైన ఈ కాసరకాయల రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్